శ్రీ సదాశివాయ నమః. శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. కార్తీక పురాణంలో ఈరోజు 16వ రోజు స్తంభమందు గల శాపగ్రస్త వృత్తాంతం చెప్పుకుందాము. మీరు 15వ వీడియో కనుక చూడకపోతే ఇది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కథా వృత్తాంతం మధ్యలో ఆగింది. అక్కడి నుంచి ఇది పునఃప్రారంభం అవుతోంది. కాబట్టి అది కూడా దీన్ని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. గత అధ్యాయంలో ఋషులందరూ కూడా కార్తీక దీపం పెట్టాలని ఒక స్తంభం మీద కార్తీక దీపం పెడితే ఇంతలో ఆ స్తంభం పగిలిపోయిందిట. దాని నుంచి ఒక మానవ ఆకారం బయటకు వస్తే నీవు ఎవరో ఏమిటి అని ఋషులందరూ కూడా ప్రశ్నిస్తే ఇక ఈ సర్గలో ఆ మానవ ఆకారము దానికి ఈ సర్గలో తను ఎవరో తన వృత్తాంతం ఏమిటి అన్నీ కూడా వివరిస్తుంది. అందరూ కూడా అది వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కార్తీక పురాణము 16వ అధ్యాయం ప్రారంభం చేసుకుంటే, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ ఆకారము ఇలా సమాధానం ఇస్తోంది. ఓ తపోధనులారా, అంటే తపస్సు అనే ధర్మ కలవారా, పూర్వకాలమందు అనగా కిందటి జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని మహాసంపదలు కలిగి ఉండడం వలన అతి గర్వితునై ఉన్నాను. బ్రాహ్మణ్యములు వేదోక్త విధులను కులాచారాలను వదిలివేసి భ్రష్టుడినయ్యాను. దుష్ట సహవాసము కలిగి నానా భ్రష్టత్వమును పొందాను. వేదశాస్త్రాలను చదవకపోగా నిర్లక్ష్యం చేసి వాటిని తగలబెట్టించాను. బ్రాహ్మణ ధర్మమును వదిలి వడ్డీ వ్యాపారము చేసి ధనార్జన చెయ్యుట ఆరంభించాను. దాన ధర్మాలను పూర్తిగా విసర్జించాను. తీర్థయాత్రలు చేయలేదు సరికదా, గ్రామములో ఉన్న దేవతాగుళ్ళకి వెళ్ళి వారి దర్శనం చేయడం కూడా ఎరగను. ఇలా కొంతకాలం గడిచింది. పూర్వజన్మ సుకృతం వలన నాకు ఒక వేదసభ ఏర్పాటు చేయాలి అనే సంకల్పం కలిగింది. బహుశా అది ఒకటే నేను చేసిన మంచి పని అనుకుంటా. ఎందరో పండితులు, శ్రోత్రియులు, బ్రాహ్మణులు సభకు విచ్చేశారు. ధనమదంచే వారెవరికీ కూడా నేను కనీసము నమస్కారం కూడా చేయలేదు. చెయ్యకపోగా మరింత పొగరుతో వారిని హేళన చేసి వేదాలను దూషించాను. ఎన్ని మహాపాపములు చేశాను. మరణించి యమలోకంలో సకల విధములకు నరక బాధలు అనుభవించాను. అనేకములైన నీచ జన్మలు కూడా ఎత్తాను. చివరికి ఈ వృక్షజన్మ ఎత్తాను. పూర్వజన్మలో వేదసభ ఏర్పాటు చేయ సంకల్పం వలన కొంత పుణ్యమును సంపాదించి ఆకాశదీపమును కొంతకాలము మోసే అదృష్టం నాకు కలిగింది. ఇందువలన నాకు జన్మాంతర జ్ఞానం కూడా కలిగింది అని తన పాపభూయిష్టమైన చరిత్రను అక్కడ ఉన్న మునులందరికీ కూడా తెలిపాడుట. ఇక ఆ మునులు అది విని, ఆహా, కార్తీక మాసము ఎంత ఫలప్రదమైనది, మానవులే కాక రాళ్ళు వృక్షములు కూడా ముక్తిని పొందుతున్నాయి కదా అని ఎంతో ఆశ్చర్యవంతులయ్యారుట. అంతలో మరలా ఆ మానవ ఆకారము
ఓ మహామునులారా, నాకు ఈ మానవ ఆకారము శాశ్వతంగా ఉండాలి అంటే మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అని వారినందరినీ కూడా ప్రార్థించారుట. దానికి ఆ మహర్షులు ఆ మానవ ఆకారాన్ని మేము నీకు ఏమి చేయాలి అని ప్రశ్నించారుట. దానికి ఆ మానవ ఆకారము ఏమీయూ లేదు, నేను అడుగు విషమ ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నాకు పాప విముక్తి కలుగుతుంది అని ఆ మానవ ఆకారం తెలిపిందిట. ఆ మాటలు విని మహర్షులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారుట. అంతలో అంగీరస మహర్షి ఆ ప్రశ్నలకు తాను జవాబులు చెప్పగలనని, అతని పాప విముక్తి కలిగిస్తానని చెప్పి తనకు సహాయంగా సాక్షాత్తు శ్రీహరిని ఉండమని ఆ శ్రీహరిని ధ్యానించుకున్నారుట. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 16వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీ చంద్రశేఖరార్పణమస్తు.